హాయ్ ఫ్రెండ్స్, మహాభారత యుద్ధం టైంలో అశ్వత్థామ అభిమన్యుడి భార్య గర్భంలో పెరుగుతున్న శిశువు పైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. కానీ శ్రీకృష్ణుడు తన శక్తిని ఉపయోగించి మళ్ళీ ఆ శిశువుకి ప్రాణం పోస్తాడు. అందుకే ఆ శిశువుకి విష్ణురాతుడు అని పేరు పెడతారు. విష్ణురాతునికి మరో పేరు పరీక్షిత్తు. ఒకసారి విష్ణురాతుడు వేటకు వెళ్లి ఒక మృగాన్ని వేటాడుతూ శమీక మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ తపస్సులో ఉన్న మహర్షిని చూసి తన నుండి తప్పించుకున్న మృగం గురించి అడుగుతాడు. కానీ తపస్సులో ఉన్న మహర్షి సమాధానం ఇవ్వకపోవడంతో విష్ణురాతుడు కోపంతో ఒక పాము కలెబరాన్ని మహర్షి మెడలో వేసి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి మహర్షి కొడుకు తన తండ్రి మెడలోని పామును చూసి ఆ పని ఎవరు చేశారో వారు 7 రోజుల్లో పాము కాటుతో చనిపోతారు అని శపిస్తాడు. ఆ తర్వాత విష్ణురాతుడు పశ్చాత్తాపంతో మునిని క్షమించమని కోరి ఈ 7 రోజుల్లో మోక్షాన్ని పొందే మార్గాన్ని బోధించండి అని అడుగుతాడు. మహర్షి ఇచ్చిన సూచనతో విష్ణురాతుడు వ్యాస మహర్షి కొడుకు సుఖమహర్షి దగ్గర మోక్షాన్ని గురించిన జ్ఞానాన్ని పొందుతాడు. చివరిగా 7వ రోజు తక్షకుని కాడుతో అభిమన్యుడి కొడుకు విష్ణురాతుడు మరణించి మోక్షాన్ని పొందుతాడు.